బొంద ఉంటుంది రాయింత వంశీ తిన్నదు తెచ్చిన కొంచెం సైడ్ ఇవ్వండి అన్న కొంచెం సైడ్ ఇవ్వండి కొంచెం మీరంతా సైడ్ ఉండండి. జరగనా జరుగు లీటర్ అన్నా అన్నా ఇక్కడ కొద్దిగా ఇంకా కనపడదు ఇక్కడ సైడ్ మొత్తం సార్ అది కూడా
कंपनसेशन निकाल के పంట ప్రిపేర్ చేసుకోవాలి వీళ్ళు క్లియర్ వాళ్ళు టెన్షన్ తో ఆలోచన చేసుకుంటారు మన టైం పోతున్నది కదా 2 సంవత్సరాల కింద అట్లా లక్షలు అయితే ఇక తీయాలంటే లక్షలు అయితే ఫోన్ ది బ్రదర్ ఇంకా రండి ఫోన్ వేస్తుంది ఫోన్లో తీసుకోండి ఇంకా రైట్ ఓకే చెప్తాం ఎక్కడ అక్కడ చెప్దాం మీడియా ఇక్కడ ఇటీవల పడ్డ భారీ వర్షాలకి మన జిల్లాలో అనేక చోట్ల రకరకాలుగా డ్యామేజ్ అనడం జరిగింది. కొన్ని చోట్ల ఊర్లు మునిగిపోయినాయి, కొన్ని చోట్ల ఫ్లడ్డింగ్ ద్వారా పంటలు నష్టమైపోయినాయి, కట్టలు తెగిపోయి ఇసుక కొట్టుకొచ్చింది కొన్ని పొలాలకి. సో ఇతర వివిధ ప్రాంతాలలో వివిధ రకంగా డ్యామేజెస్ అనేది జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఎంతవరకు ఇస్తారు, కనీసం 50,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలన్నది ప్రాక్టికల్ డిమాండ్. ఇది పొలిటికల్ డిమాండ్ అంటే 2 లక్షలు అడుగుతాం, 1 లక్ష అడుగుతాం, అది వేరే విషయం. కనీసం 50,000 రూపాయలు ఇవ్వాలి ఒకటి. రెండోది, ఎప్పుడు ఎక్కువ నష్టపోయేది ఇసుక కొట్టుకొస్తుంది పొలాలకు. ఇసుక కొట్టుకొచ్చినప్పుడు వీళ్ళు ప్రభుత్వాలు, ఇంతకుముందున్న ప్రభుత్వం అయితే కేసీఆర్ ప్రభుత్వం, అది దాని అంత పనికిమాల ప్రభుత్వం ఇంకోటి లేకుండా, ఇక్కడ ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న ఈ నియోజకవర్గంలో చెక్ డ్యాంలు డిజైన్లు ఒకటి, ఆయన ఎస్టిమేట్లు పెంచుకోవడానికి, ఆయన మనుషుల కమిషన్లు ఎక్కువ ఇప్పించుకోవడానికి హైట్ పెంచేసి, ఆ హైట్ పెంచినందుకు కట్టలు తెగిపోవడం అన్నది ఇక్కడ చాలా రెగ్యులర్ గా జరిగిన సమస్య. కట్టలు తెగిపోయి ఇసుక వచ్చి పేరుకపోతుంది పొలాలలో. ఆ ఇసుక పేరుకపోతే నయా పైసా ఇచ్చేది ఉండదు, నెక్స్ట్ పంట వేసే లోపల వాళ్ళు తీసేది ఉండదు. 5,000 ఇస్తాము, 10,000 ఇస్తామంటే అది దేనికి కూడా ప్రశాంత్ రెడ్డి ముక్కలు పెట్టుకోవచ్చు అది. కాబట్టి గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం దేనికి పనికొచ్చి, రైతుకి దేనికి కూడా పనికిరాలే వాళ్ళు. ఈ ప్రభుత్వం అన్నా ఇసుక పేరుకపోయిన దగ్గర ఆన్ వార్ ఫుటింగ్ తక్షణమే ఇసుకంతా తీసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. దానికి మీరు అంచనాలు వేస్తాము, పైసలు ఇస్తాము, ఎంత ఇస్తాము, ఇవన్నీ మీతో అయితలేవు. అవి వచ్చే పంట కూడా లేట్ అవుతుందని రైతులే పెట్టుబడి పెట్టుకుని తీసేసుకుంటారు పాపం.
కాబట్టి ఇసుక పేరుకపోయిన దగ్గర ప్రభుత్వమే తక్షణమే ఆన్ హై ప్రయారిటీ ఇసుక తీసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఇక నష్టపోయిన పొలాలు ఏవైతున్నాయో దానికి 50,000 రూపాయలు ఎకరానికి అన్నది తక్షణమే విడుదల చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. గోడ కూర్చేయాలని తీర్మానం చేసింది 23లో. అది చేయకుండా కమిషనరే ఒక రెఫరెండం ఇస్తాడు, ఏమని ఈ చర్చ్ పర్మిషన్ ఉన్నదని ఇస్తాడు. ఇది టీఎస్బీ బస్సులో ఇల్లు నంబర్, హౌస్ వాల్యూడ్ నంబర్, ఇంటి పర్మిషన్ నంబర్ రెసిడెన్షియల్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ వరకు చర్చ్ అని ఇస్తాడు. మమ్మల్ని ఒక 1 ఇయర్ నుంచి సతాయిస్తున్నాడు ఇల్లీగల్గా చర్చ్ పాస్టర్. మా ఎస్సీ కాలనీలో మున్సిపల్ నుంచి నడుస్తుంది పని. నిన్న ఆపినాం, పని ఆపలేదు, నెల నడుస్తుంది కదా. ఇంతకుముందు ఉండే మళ్ళా చావే దాని కమిషనర్ ఆయననే ఇల్లు మంచికి వెళ్ళి చర్చ్ కడుతున్నాడు. దీనికి కూడా గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చింది 10,000, అటు చేసినాం, ఇంకా రాలేదు. అది క్యాన్సల్ చేయమంటే చెప్పినాం. ఆల్రెడీ మా రోడ్డు కబ్జా చేసిందన్న, కబ్జా చేసి లోపల ప్లాట్లు కూడా కబ్జా ఎస్సీ హాస్టల్ విలేజ్ మ్యాప్ ఇది డిస్మిస్ అయింది ఆర్డర్. ఆర్డర్ కొట్టేసి మళ్ళీ కొత్తగా ఇదేసి ఇదంతా మా 100 ఏళ్ళ నుంచి ఉన్నాయి. ఎస్సీ హాస్పిటల్ రోడ్ దగ్గర చర్చ్ గుడి మీద మాకు మైకు పెట్టద్దా నోటీస్ పోలీసు. నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది సార్, ఎస్సీ వాడ 10వ వార్డు. రెసిడెన్షియల్ పర్మిషన్ మీద చర్చ్ కడుతుంటే ఎందుకు